హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం వంకాయ ముద్దకూర ఎలా చేయాలో చూద్దాం. ఈ ముద్దకూర చిన్నప్పుడు ఎప్పుడో గ్రాండ్ పేరెంట్స్ ఇళ్ళకి వెళ్ళినప్పుడు టేస్ట్ చేసి ఉంటాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి రెసిపీస్ మనం ఎక్కువగా చేసుకోవట్లేదు. ఈ వీడియోలో నేను ఇది ఈజీగా ఎలా ఇంట్లోనే చేసుకోవాలో 10-15 మినిట్స్లో చేసి చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్. ముందుగా వంకాయలు తరిగి పెట్టుకోవడానికి ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో ఉప్పు వేసి కలపాలి. ఎందుకంటే వంకాయలు తరిగి కుక్ చేసే లోపల కనురెక్కి చేదవుతాయి. అంతేకాకుండా గాలిలో ఉండే ఆక్సిజన్ వల్ల ఆక్సిడైజ్ అయి నల్లపడతాయి. చూపించిన విధంగా ఇవాళ పెద్ద ముక్కలు తరుక్కోవాలి. అన్ని వంకాయలు కట్ చేసిన తర్వాత ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకుని అందులో వంకాయ ముక్కలు, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ చింతపండు రసం, మళ్ళీ 1/2 కప్పు నీళ్లు వేసుకోవాలి. తర్వాత 1/2 కప్ గ్రీన్ పీస్ వేసుకోవాలి. అవైలబుల్గా ఉన్న ఏ సీడ్స్ అయినా వేసుకోవచ్చు. ఉడికించిన పనస గింజలు కానీ ఉడికించిన శనగలు కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ముందర స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో ఉడికించాలి. తర్వాత మధ్యలో ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టాలి. ఒక 5 to 7 మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి ముక్కను చెక్ చేయాలి. ఇలా సాఫ్ట్గా ఉంటే ఉడికినట్టు. అప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో ఒక 5-6 పచ్చిమిరపకాయలు, 1 ఇంచి అల్లం వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు రోలు వాడే టైం ఉండట్లేదు కాబట్టి గ్రైండ్ చేసుకోవడం బెటర్ అని నేను అనుకుంటాను. తర్వాత ఒక ప్యాన్ వేడి చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. పప్పులు కొంచెం ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే కూరలో నాని రుచిగా ఉంటాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 2-3 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోవాలి. వేసుకుని కలపాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి. తర్వాత 3 రెబ్బల కరివేపాకుని నలిపి వేయాలి. నలపడం వల్ల కరివేపాకు వాసన కూరకు బాగా ఎక్కుతుంది. ఇప్పుడు గ్రైండ్ చేసి ఉంచుకున్న అల్లం పచ్చిమిర్చి మిక్స్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి ఉంచిన ముక్కలు ఒక చిల్లుగడ్డతో తీసుకోవాలి. ఆ వాటర్ పోయకుండా ముక్కలు మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో కూర ముక్కలు సున్నితంగా ముద్దలాగా కలపాలి. మరీ గుజ్జులా చేయొద్దు. చూస్తున్నారు కదా సున్నితంగా ఎలా మెదుపుతున్నాను కూరని. ఇలా మెత్తగా మెదిపిన తర్వాత సన్న సగ మీద ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి మూత పెట్టి. ఈ సమయంలో అల్లం పచ్చిమిర్చి యొక్క వాసన కూరకి బాగా పడుతుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్కి మనం వేసి సర్వ్ చేసుకోవాలి. ఇది చాలా బాగుంటుంది. మళ్ళీ ఇది చేయడానికి 10-15 మినిట్స్ కంటే ఎక్కువ సమయం కూడా పట్టదు. ఇది రైస్తో గీ వేసుకు తింటే చాలా రుచిగా ఉంటుంది. I hope you enjoyed watching this video. Please subscribe. Thank you.